బ్రేక్ఫాస్ట్ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక చట్నీ చూపిస్తున్నాను. జస్ట్ 5 minutesలో చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండుమిర్చి యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసి పల్లీలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొన్ని వెల్లిపాయలు వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడే వేసేసుకుంటే పోపుకు వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. పోపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. బట్ నేను పోపు వేస్తున్నాను. ఆవాలు, కొంచెం జీలకర్ర, చూసారు కదండి చట్నీ. మనం ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బాక్స్ పెట్టే హడావిడిలో ఇలా సింపుల్గా 5 minutesలో చేసేసుకుంటే ఇడ్లీ, దోశ, ఉప్మా ఎలాంటి బ్రేక్ఫాస్ట్